అలా తెలుసు పీపుల్ ఎలా ఉన్నారు. సో ఫ్రీ రన్ సీజన్ 2 ఎపిసోడ్ 8 ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ ఏమో సో ఫార్ వచ్చిన వాటిలో డెఫినెట్లీ ఇదే ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్, దాంట్లో డౌటే లేదు. అండ్ మోస్ట్ లైక్లీ ఈ ఇయర్లో వచ్చి రాబోయే యానిమేస్ అన్నింటిలో కూడా ఇది డెఫినెట్లీ ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ కంటెండర్లో జాయిన్ అవుతుంది. దీన్ని చెప్పడానికి రీజన్ ఏంటి? సో సింపుల్గా ఫ్రీ రన్ ఫైనల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ డెలివరీ చేయడం, సో యాక్షన్తో పాటు అదిరిపోయే యానిమేషన్. సో ఫర్ ఎన్నో యానిమేస్ వచ్చాయి, బట్ దీంట్లో ఉన్న యానిమేషన్ అంతా ఇంత కాదు ఈ ఇయర్లో వచ్చిన వాటిలో. సో అందుకే మనం దీన్ని ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ అంటున్నామా? సింపుల్ అదైతే కాదు. సో ఇక్కడ చూసుకుంటే సో లెట్స్ టాక్ అబౌట్ ఫ్రీ రన్ ఫస్ట్. సో ఫ్రీ రన్ విషయానికి వెళ్ళిపోతే మనం ఫస్ట్ సీజన్ నుంచి నేను చెప్తూనే వచ్చాను, ఫ్రీ రన్ ఈజ్ మాస్టర్ పీస్. అండ్ దీనికైతే ఎటువంటి పేరు పెట్టడానికి లేదు. ఎవ్రీ ఎపిసోడ్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుందని చెప్పి, బట్ ఫ్రీ రన్ సీరియస్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అది ఇంకా అదిరిపోతుంది. అండ్ అదే ఈ సీజన్ 2లోని ఎపిసోడ్ 8 కూడా చూసుకుంటే. సో ఇది చూసుకుంటే ఒక మినీ ఆర్క్ అనమాట. సో డీమన్ రివోల్ట్ ఇది. సో ఆ మినీ ఆర్క్లోని లాస్ట్ ఎపిసోడ్. దీంట్లో చూసుకుంటే మొత్తం 4 డీమన్స్ అండ్ అంతేకాకుండా 4 మెయిన్ క్యారెక్టర్స్. సో మన మెయిన్ క్యారెక్టర్స్. సో మొత్తం వీళ్ళ మధ్య జరిగే ఫైటే ఉంటుంది దీంట్లో చూసుకుంటే. బట్ దీంట్లో ఉండేది సింపుల్ ఫైటు. అది ఏం చేయడం వరకేనా అంటే ఆర్క్ని అంటే కాదు. సో ఇక్కడ చూసుకుంటే ఆ ఆర్క్లో ఈ ఆర్క్లో చూసుకుంటే కొన్ని రిడెంప్షన్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం చాలా డీప్గా తెలుసుకుంటాం. అండ్ అది ఈ ఎపిసోడ్లో కూడా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే యానిమేషన్ ఒక్కటే కాదు, దాన్ని బిల్డ్ చేసిన విధానం. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మనకి యాక్షన్ సీక్వెన్సెస్లోకి వెళ్ళిపోతాయి, బట్ మధ్య మధ్యలో వాళ్ళు స్టోరీని డ్రాప్ చేసే విధానం అండ్ అంతేకాకుండా దాన్ని డైరెక్ట్ చేసిన విధానం ఇంకా అద్భుతం. లైక్ ఫ్లాష్ బ్యాక్స్ని చూపిస్తూ దాన్ని ప్రజెంట్లోకి సింక్ చేస్తూ అండ్ అక్కడ ఆ సీన్స్ని ఏదైతే కంక్లూడ్ చేసే విధానం కావచ్చు, అట్ ద సేమ్ టైం తర్వాత నెక్స్ట్ సీన్స్కి వెళ్ళిపోయే అక్కడ క్యారెక్టర్స్ యొక్క గ్రోత్ను చూపించే విధానం కావచ్చు. సో వీటన్నిటిని ఎలా ఉంటాయంటే మనం యాక్చువల్గా ఫ్రీ రన్లో ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు యానిమేషన్ అదిరిపోయింది, ఫైట్లు బాగున్నాయి అనే దానికంటే కూడా ఆ క్యారెక్టర్స్ గురించి అండ్ ఆ క్యారెక్టర్స్ యొక్క గ్రోత్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఎందుకంటే అంత డెప్త్ ఉంటుంది ఈ ఎపిసోడ్లో కూడా చూసుకుంటే. సో అందుకే ఈ ఫ్రీ రన్ యొక్క సీజన్ 2 ఎపిసోడ్ 8 నాకైతే ది బెస్ట్ అనిపించింది సో ఫార్ వచ్చిన ఎపిసోడ్ అన్నింటిలో కూడా చూసుకుంటే. ఈ ఇయర్లో వచ్చిన వాటిల్లో. సో చాలా అంటే రీసెంట్ టైమ్స్లో వచ్చే యానిమేస్ అన్ని ఇలాంటి ఎపిసోడ్స్లో ఫోకస్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ని ఆరా ఫామ్ చేస్తూ అంతేకాకుండా ఫుల్ ఆన్ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్తో నాన్ స్టాప్గా పెట్టేసి ఆ తర్వాత ఫైట్ ఎండ్ చేసేసి తర్వాత ఏదో చిన్న చిన్నవి పెడతారు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రీ రన్ అలా కాదు. ఫ్రీ రన్ చూసుకుంటే స్టిల్ స్టోరీ డ్రివెనే. ఈ ఎపిసోడ్ కూడా చూసుకుంటే స్టోరీ డ్రివెనే. ఎపిసోడ్లో చూసుకుంటే మనకి ఆ క్యారెక్టర్స్ ఎందుకు అంతలా ఉన్నాయని చెప్పి అండ్ ఆ డీమోన్స్ ఎలాంటివి, వాటి యొక్క ట్రూ నేచర్ అనేది ఇంకా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మన క్యారెక్టర్స్ ఏం చేయాలనుకుంటున్నాయి అనేది కూడా క్లియర్ కట్ ఐడియా అయితే ఉంటుంది. వాటన్నిటిని పోర్ట్రే చేసిన విధానం ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రీ రన్లో బెస్ట్ పార్ట్ ఇదే. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళు అదే డెలివర్ చేస్తూ ఉన్నారు. సో చాలామంది ఏంటంటే అనుకుంటారు, అబ్బో ఫ్రీ రన్ ఇన్ని రోజులు నార్మల్ ఎపిసోడ్స్ ఉండేకి ఎపిసోడ్ ఆఫ్ ది ఇయర్ అనలేదు, ఇప్పుడు చూసుకుంటే సడన్గా యాక్షన్ వచ్చేలేక అంటున్నారని చెప్పి. యాజ్ ఐ సెడ్, సీరియస్ మోడ్లోకి ఫ్రీ రన్ వెళ్ళినప్పుడు అది యాక్షన్ ఒక్కటే కాదు, స్టోరీ టెల్లింగ్ కూడా చాలా సీరియస్ అవుతుంది. అండ్ అది ఇచ్చే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఒక్కటి ఉంటే సరిపోతుందా? లేదు. ఆబ్వియస్లీ టెక్నికల్గా ఇది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా. అండ్ ఈ ఇయర్లో సోఫార్ వచ్చిన అన్ని యానిమేస్తో కంపేర్ చేసుకుంటే మోస్ట్ లైక్లీ నేను చూసినంత వరకు అయితే గ్రాంటెడ్గా చెప్పేస్తాను, ఈ ఇయర్లో వచ్చిన యానిమేస్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ ఎపిసోడ్ ఇదే యానిమేషన్ వైజ్గా. ఎందుకంటే ఇక్కడ జస్ట్ సింపుల్గా మొత్తం సాకుగా యానిమేషన్ ఒక్కటే కాదు, దీంట్లో చూసుకుంటే ఒక ప్రాపర్ క్యారెక్టర్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రాపర్ ఆర్ట్ స్టైల్ని అయితే మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా ఒక సీన్లో కూడా ఆర్ట్ స్టైల్ ఫేడ్ అయిపోయినట్టు కనిపించదు. ఎంత స్మూత్ యానిమేషన్ ఉన్నా కూడా క్యారెక్టర్స్ అండ్ ఆర్ట్ అనేది ప్రాపర్గా డ్రా చేశారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఫ్రీ రన్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ 8లో చాలా షార్ట్స్ ఉన్నాయి స్లో మోషన్లో. అట్ ద సేమ్ టైం చాలా షార్ట్స్ ఉన్నాయి చాలా ఫాస్ట్ పేసింగ్లో వెళ్ళిపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ప్రతి ఫ్రేము చెక్ చేసుకోండి, ప్రతి చోట ప్రతి సెకండ్ ఆపి ఒక్క సెకండ్ కూడా మీకు ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ద షో అనిపించినట్టు లేకపోతే అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అనిపించిన ఫీలింగ్ అయితే కలగదు. ఎగ్జాక్ట్గా ఆ ఆర్ట్ స్టైల్ని మెయింటైన్ చేయడం, ఆ కలర్స్ని మెయింటైన్ చేయడం, ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ స్లోమో వచ్చేటప్పుడు అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా గ్లిటర్ అయినట్టు అనిపించకుండా ప్రాపర్ పేసింగ్ తోటి ఆ స్లో మోషన్ని డిజైన్ చేయడం. సో ఇవన్నీ చూసుకుంటే ది బెస్ట్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ పర్టికులర్లీ నేను కొన్ని సీన్స్ అయితే చెప్తాను, ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో రివోల్టో తోటి మన స్టార్క్ అండ్ ఫైట్ చేస్తూ ఉంటారు కదా. సో వీళ్ళిద్దరు ఫైట్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ వస్తుందన్నమాట. సో మన
యుటాకా నకమురా సెన్సే అండ్ అంతేకాకుండా వటనాబే సీన్. సో ఆ సీన్ ఏదైతే ఉందో బాబోయ్ చించేశారు. నాకైతే కొంచెంసేపు మైండ్ బ్లో అయిపోయింది. ఒక పర్టిక్యులర్ షాట్ ఉంటుంది. సో గెనో యొక్క రెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారిగా క్లోజ్ అయ్యి తర్వాత ఓపెన్ అయ్యి ఆ ఎయిర్ కావచ్చు, ఆ తర్వాత స్టార్క్ వచ్చేసి తన స్వాడ్ని తిప్పి 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 డీమన్ మీదకి ఇసిరేసిన విధానం కావచ్చు, లేకపోతే ఆ డీమన్కి సంబంధించిన షాట్ ఏదైతే ఒకటి తన ట్రావెలింగ్ షాట్, ఇలాంటి కొన్ని షార్ట్స్ని యానిమేట్ చేసిన విధానం అండ్ వాటి యొక్క పేసింగ్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ ఉంటాయి. అసలు ఎంత బాగా యానిమేట్ చేశారంటే ఐ మీన్ యుటాకా నకమురా అండ్ వటనాబే ఇద్దరు కలిశారంటే ఇక దాని యొక్క యానిమేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవి టాప్ టైర్ ఉంటాయి. అండ్ ఈ ఎపిసోడ్లో ఆ పర్టికులర్ షార్ట్స్ అయితే నాకు అద్భుతం అనిపించాయి. బట్ ఇవేనా అంటే బెస్ట్? నో. ఇక్కడ ఇంకొకటి ఉంది, మెథడ్ ఫైట్. సో మెథడ్ డీమన్తో ఫైట్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ లిటరల్లీ ఆర్ ఆఫ్ ఫార్మింగ్ భయ్య. అండ్ అంతేకాదు మెథడ్ క్యారెక్టర్ ఎలాంటిది, మెథడ్ ఏ రేంజ్లో ఫైటింగ్ చేయగలదు లేకపోతే తన క్యాపబిలిటీ ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో చాలామందికి రియలైజ్ అవుతారు. తన క్లాన్ గురించి తెలుస్తుంది కాబట్టి. అండ్ మెథడ్ లిటరల్లీ డీమన్స్ని చిన్నపిల్లల్లాగా చూసి సీరియస్గా కూడా తీసుకోలేదు ఎపిసోడ్ అంతా. అండ్ తను ఫైట్ చేసిన విధానం, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం యానిమేలో అద్భుతం. సో ఒకటి చెప్తాను, మాంగా సోర్స్ని యానిమే ఎలివేట్ చేయడం ఈ వర్డ్ అనేది మనం చాలా తక్కువ యానిమేస్కి అయితే చెప్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాంగానే యానిమే కంటే బెటర్ అనుకుంటాం. బట్ ఈ పర్టికులర్ థింగ్లో ఫ్రీ రన్ మాంగాని యానిమే ఎలివేట్ చేస్తుందంటే ఏదైతే మాంగా ఉందో ఆల్రెడీ అద్భుతం, దాన్ని ఇంకా ఇంకా అద్భుతంగా మార్చేసింది యానిమే చూసుకుంటే. టెక్నికాలిటీ విధానికి వస్తే, యానిమేషన్ విధంగా చూసుకుంటే. అండ్ ఆబ్వియస్లీ యానిమేషన్ ఒక్కటి ఉంటే బాగుంటుందా? నో. యానిమేషన్తో పాటు మ్యూజిక్ కదిలిపోవాలి. అండ్ యువన్కల్ వన్స్ అగైన్ డన్ ఇట్. ఫ్రీ రన్ని ప్రతిసారి కొన్ని అద్భుతమైన సీక్వెన్సెస్లోకి తన మ్యూజిక్ తోటి దాన్ని ఇంకా గ్రేట్ లెవెల్స్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఈసారి కూడా చూసుకుంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో తను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏదైతే ఉందో దట్ ఈజ్ అబ్సల్యూట్లీ సినిమా. ఈ పేరు అయితే ఈ ఇయర్లో వచ్చిన వాటిల్లో ఒక పర్టికులర్ మ్యూజిక్ పార్ట్కి నాకు ఏ యానిమే కూడా వాడాలనిపించలేదు. ఎన్నో యానిమేస్ వచ్చాయి సోఫర్ ఈ ఇయర్లో, అన్ని తోపే. బట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్కటి కూడా డెలివర్ చేయలేకపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రీ రన్ డన్ ఇట్ అగైన్. ఐ మీన్ యువన్కల్ తన మ్యూజిక్ ఏదైతే నా పర్సనల్లీ ఫ్రీ రన్ నా ఓఎస్టీ నాకు పిచ్చి. అండ్ సీజన్ 2లో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో యాక్షన్ సీక్వెన్సెస్లో తన మ్యూజిక్ వాడిన విధానం మాత్రం బాబా మర్చిపోలేకపోతున్నాను. సో ఇలా ఒక అద్భుతమైన యానిమేషన్, దానికి తగ్గట్టుగా అద్భుతమైన మ్యూజిక్ తోటి వీటన్నిటిని ప్రాపర్ స్టోరీ బోర్డింగ్ చేసిన ఫుజిమోటో, ఇవన్నీ చూసుకుంటే అబ్సల్యూట్లీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించాయన్నమాట ఈ ఇయర్లో సోఫార్ వచ్చిన వాటిల్లో చూసుకుంటే. అండ్ ఆబ్వియస్లీ నేనైతే దీన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఈ ఎపిసోడ్ని 2 times చూశాను. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ పర్టికులర్ ఎపిసోడ్ మీరు 1 time చూస్తే మీకు అద్భుతం అనిపిస్తుంది. 2 times చూడండి, నాలాగే మీరు కూడా చూసుకుంటే దీన్ని అద్భుతం. అంటే ఎలా అంటే బ్రో నువ్వు చెప్పేది నిజమే బ్రో, ఖచ్చితంగా ఇది మామూలు ఎపిసోడ్ కాదు, ఇది డెఫినెట్లీ ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరే అంటారు. వెయిట్ ఫుజిమోటో అనుకుంటే కొంపదీసి మీరు మన చైన్సో మ్యాన్ క్రియేటర్ ఫుజిమోటో అనుకుంటారేమో. ఆయన కాదు. ఇక్కడ చూసుకుంటే కోకి ఫుజిమోటో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ డైరెక్టర్స్ అనమాట. ఎంత బాగా యానిమేషన్ చేస్తారంటే అసలు అద్భుతం. ఐ మీన్ స్టోరీ బోర్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రీ రన్ ఎపిసోడ్లో కూడా అదే రేంజ్లో స్టోరీ బోర్డింగ్ అయితే చేశారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫ్రీ రన్ సీజన్ 2లోని ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక విధంగా స్టోరీ వైజ్గా అండ్ టెక్నికల్గా విధానంగా ఏ విధంగా చూసుకున్నా కూడా సోఫార్ ఈ ఇయర్లో వచ్చిన ఎపిసోడ్లలో పర్సనల్లీ నాకైతే ఫేవరెట్ అండ్ డెఫినెట్లీ ఎపిసోడ్ ఆఫ్ ద ఇయర్ కంటెండర్కి అయితే నేను ఇచ్చేస్తానమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో. హిస్టరీ వీడియో రాలేదని మీరు అనుకోవచ్చు. సో అది చూసుకుంటే ఈ ఒక్క వీక్ రాలేదు, కొంచెం నాకు ప్లాన్స్ ఉండడం వల్ల బయట. బట్ నెక్స్ట్ వీక్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటుంది బాగా.